ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడే ఉంటున్నాడా? ఉన్నాడు అంటే ఏం చెప్పాలి? నువ్వే తెలుసులే. ఇదే నువ్వు చెప్పింది స్విమ్మింగ్ పూల్. ఇదే నువ్వు చెప్పింది స్విమ్మింగ్ పూల్. రా చెప్పండి సార్. ఏం చెప్పేది ఏముంది? తెలియడగొట్టావు. మొన్న వచ్చింది మీరేనా? నువ్వు ఆవిడ ముసలి పిల్లి కొడుకుని మర్చిపోయిన వరుడిని. నువ్వు ఆవిడ ముసలి పిల్లి కొడుకుని మర్చిపోయిన వరుడిని. చూడండి చూశాను. వరుడికి కిడ్నీ లోపల కదా కడుపు లోపల పేగు మడత పడింది. తాయి కడుగబెట్టినారు. పెళ్లి పోస్ట్ పోన్ అయింది. కిడ్నీ లోపల కదా కడుపు లోపల పేగు మడత పడింది. తాయి కడుగబెట్టినారు. పెళ్లి పోస్ట్ పోన్ అయింది. సగం మీదే పడినట్లుంది. రికవర్ అయ్యారు మళ్ళీ నీకు ఇదే మాట్లాడారు మీరు. మాట్లాడింది నా పేరు చెప్పవలసింది కదా. ముసలివాడు తీసుకొచ్చిన కొంప ఊడుతుంది వాసన. ముసలివాడు తీసుకొచ్చిన కొంప ఊడుతుంది వాసన. మామూలు దగ్గుతా అంటే టానిక్ తాగినాడు. అంటే వైన్ షాప్ లో తీసుకున్నాడు టానిక్ అంతే. సరే యాద పిల్లల దాంట్లో దిగుతావా పెద్దోళ్ళ దాంట్లో దిగుతావా? పిల్లలు రూపాయి, పెద్దోళ్ళు అయితే ₹2. పిల్లలు రూపాయి, పెద్దోళ్ళు అయితే ₹2. పెద్దోళ్ళు ఎట్లా కనబడుతుంది? ₹2 ₹3 తేనాకే. పెద్దోళ్ళది 2. అవును సార్, అది నదినే సార్. నువ్వు పిల్లోడే కదా? పిల్లోడు పిల్లడేనా అతనికి? ఎవరు అడగవచ్చు సార్. నా డబ్బులు కూడా పడిపోయి నా డబ్బులే వెళ్ళలేదు. నా జోలి మనోడు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. నో దగ్గర సార్ ఏమి తెచ్చుకోవడానికి మాకు తిడతారు వాటర్లో. నీకు ₹1 ఇస్తా నువ్వు దిగు. నీకు ₹1 ఇస్తా నువ్వు దిగు. ఈత నీకు స్విమ్మింగ్ వచ్చా? నేను నేర్పుతా. స్విమ్మింగ్ వచ్చు సార్. వచ్చు మాట్లాడతాను. సర్లే దిగేద్దాము. మళ్ళా బట్టలు ఇప్పి బయట పెట్టినామని చెప్పి జోవిలు ఏమని తీసుకునేది పట్టని జీవు కదా. మళ్ళా బట్టలు ఇప్పి బయట పెట్టినామని చెప్పి జోవిలు ఏమని తీసుకునేది పట్టని జీవు కదా. ఇవాళ రూమ్ తీసుకుని చెప్తాం సార్. ఇది రూమ్ తీసుకున్నా మామూలు మన రూమ్ ఉంది కదా ఇంటికాడ. అక్కడ తీసుకున్నా రూమ్. రెంట్ కడతాను. మన రూమ్ ఉంది కదా ఇంటికాడ. అక్కడ తీసుకున్నా రూమ్. రెంట్ కడతాను. ఇక్కడ తీసుకోవాలి సార్. ఇక్కడ రూమ్ తీసుకుని ఎందులోనా అని రూమ్ తీసుకుని తెస్తారన్నా. వాళ్ళు చెప్తే ఎవరన్నా రూమ్ తీసుకుంటే స్విమ్మింగ్ ఫ్రీ. స్విమ్మింగ్ ఫ్రీ, స్విమ్మింగ్, రెయిన్ డాన్స్, క్రికెట్ బాక్స్ అవి మొత్తం అన్ని. ఇంకా రూమ్ అంటే ఒక ₹5 ₹10. ఇంకా రూమ్ అంటే ఒక ₹5 ₹10. అలాగా సార్. ₹15 ఇవ్వచ్చు. 3,000 రూమ్. 3,000కి ఎందుకు అవన్నీ ఎందుకు నిజాన్ని చెప్తాడు. నేను దుంకి నేను దుంగుతాను. 3 మునుగులు మునుగుతాను. ఆ అబ్బాయి 3 మునుగులు మునుగుతాడు. 3 మునుగులు అంటే 3 గంటలే. గంటకు మునుగే. గంటకో మూలి రూమ్ తీసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీటిలో 4 గంటలు ఇస్తాం. సరే రూమ్ లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చా? వాళ్ళ బదులు మేము దిగుతామని చెప్పండి. వాటర్ ఎందుకు బ్లూ కలర్ లో ఉంది? టైల్స్ సార్. టైల్స్ మీద అలా కనబడుతుంది సార్. టైల్స్ రంగు కట్టేసేమని తెలుసా? రంగు కట్టేసేమని దిగి టైల్స్ మీద అలా కనబడుతుంది. టైల్స్ ఉంటాయి. నువ్వు రాలేదా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కి? నేను నెలకు ₹30 ఖర్చు పెట్టి 3 స్విమ్మింగ్ పూల్ పోతాను. నెలకు ₹30 ఖర్చు పెట్టి 3 స్విమ్మింగ్ పూల్ పోతాను. మేము చెరువు నువ్వులు. సరేలే బట్టలు ఇప్పే. నేను చెప్పాను సార్. నేను చెప్పండి సార్. పిల్లడు మునిగిపోతే ఎవరు తెస్తారు? పిల్లడు మునిగిపోతే అవ్వదు సార్. రూమ్ తీసుకున్న వాళ్ళకి చెప్తామండి. కరెక్టే. ఇప్పుడు పసిపిల్లోడే పడే అనుకో, ఎవరుగా పడతారు? ఇగో అడ్వాన్స్ కింద ఉంచు. అవ్వదు సార్. ఇక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళకి ఎవరు పడతారు ఉండదు. అక్కడ అవ్వదు. ఎవరు పడితే వాళ్ళకి అంటే నువ్వు తెల్లా. మొన్న అక్కడ చూసా బయట టీ కూడా దగ్గర చూసా. టీ తాగినా వచ్చి ఆయన అన్న అంతే సార్. రూమ్ తీసుకుంటే ఎక్కడ పని మనోడు కదా అందుకని తీసుకుని వచ్చా. రూమ్ తీసుకున్నాడు కానీ ఎవరు పడతారు వచ్చి మామూలు వచ్చిన ఎవరు అది కాదు. ఇప్పుడు నాకు డౌట్ అన్నా కాదు. ఇప్పుడు మ్యారేజ్ అయింది అనుకో, మ్యారేజ్ కి వచ్చిన అందరూ దిగొచ్చా? అందరూ చుట్టాలు వాళ్ళదే మా ఇద్దరు మిక్స్ అయిపోయాం. అప్పుడు రావాలి సార్. ఇప్పుడు అవ్వదు. అప్పుడు మాకు అవ్వలేదు. ఇప్పుడు అవ్వదు. ఇబ్బంది అయ్యా. ఇప్పుడు పెళ్లి కూడా ఫోన్ చేయాలా? అప్పుడు ఫోన్ చేయండి, మాట్లాడదాం. అప్పుడు చెప్తాం వాళ్ళతో. వాళ్ళే కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఏం 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎత్తే అవ్వదు సార్. 3 సంవత్సరాలు ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎత్తే అవ్వదు సార్. 3 సంవత్సరాలు ఇప్పుడే వస్తాను. మీరు నువ్వు షర్ట్ తీసేసి జాగ్రత్త చూసుకో. కాదు నీకు మొలతాడుందా?
మొలత నుండి అవన్నీ మీకు ఎందుకు దేనికి ఏం వస్తాయి? మునిగిపోయే వరకు మామూలుగా చూడడానికి దీనికి వచ్చి ఆడగలు కానీ కింపుడు ములుతు వాళ్ళకి తవ్వదు. ఒక నిమిషం, డబ్బులు ఇవ్వకుండా దిగుతామనిలే కదా, డబ్బులు ఇవ్వకుండా దిగుతామనిలే కదా, డబ్బులు ఇచ్చి దానికి 2 రూపాయలు దీనికి రూపాయి ఇస్తానమ్మా. రూపాయలు ఇస్తాం. మా రూమ్ తీసుకున్న వాళ్ళకి ఇది ఇస్తాం సార్. ఎవరు రూమ్ తీసుకున్న వాళ్ళకి రూమ్ కానీ నేను షర్ట్ ఎప్పలా వద్దా మీ షర్ట్ వేసుకుంటే అవదా సరే ఇక్కడ అవదు అక్కడ అవదు అవదా సార్ మీ దేనికి వచ్చి ఫోటోలు సరే, తీసుకుని ఫైనల్ ప్రైస్ వీళ్ళు చెప్పు. మాట్లాడండి ఇది మాట్లాడండి. ఫైనల్ ప్రైస్ చెప్పేసి Final నీకొద్దు లేదు. నాకు ఇంకోటి ఫైనల్ లేదండి. ఓడిషన్ నేను చెప్పేది విను. ఇప్పుడు మామూలుగా నిడిచిపెట్టాం అనుకో, అది ఆడో 2 రూపాయల బిల్ ఉంది, ఆడో రూపాయి ఉంది, ఆ లోపల ఉండే అవును రూపాయి సార్, బిల్లు మేము మిషన్ పెట్టి అవన్నీ నీకే, ఆడో 2 రూపాయల బిల్ ఉంది, ఆడో రూపాయి ఉంది, ఆ లోపల ఉండే రూపాయలు మేము మిషన్ పెట్టి అవన్నీ నీకే. అన్ని మాకే కానీ నేను తీసిస్తా. నేను ఇస్తాను ఎవరు? నువ్వు అక్కడ దిగాలి ఎవరు? నువ్వు దాంట్లో దిగు ఇద్దరిది కాక ఇద్దరు అవదానా కాదు నీ మీద పొడవు నేనా నువ్వా ఎవరు? ఇద్దరికి అవదానా గొడవ కాదు, ఈత ఎంత లోతు పోగలడు అనేది మెయిన్. పర్లేదు ఎవరు బాగా వచ్చేది 65 అది 75 అయినా కూడా పర్లే. 85 నేను అవదానా 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 దిగనా కావదానా నీకు అవ్వదు, నాకైతే అది మాకు భయం లేదు. దిగనా కాదు కానీ క్లీన్ చేయించాలి. నువ్వు క్లీన్ అవన్నీ చేపిస్తే పోను కదా, చెప్తాడు. క్లీన్ చేయించాలి. చూడు క్లీన్ చేయించిన వాళ్ళు తీసుకుంటారు, మేము చేసినాం అనుకో కథే వేరు. తీసుకుంటా. అదే ఎక్కుతాడు. జార్ నీటి జార్ క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు, ఇటు జార్ క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. కింద దిగిపోయి అంటే అది పెద్దోళ్ళు తీసుకో చిన్నోళ్ళు చనిపోయింది అది నేను చిన్నోడినే కదా నీకంట మీరా చనిపోయింది సార్ మంచి ఉంటే చనిపోయింది జార్బల్ అక్కడ ఫ్రీగా కాదు నీకు చూడు, ఎండకి చెమట కారి మొహం చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మొహం ఒక్క నిమిషం, మోహం కడుపు మంగళం కాదు అవదా అవదా కాంతి ఇలా టచ్ అయ్యింది కానీ మంగం కడకూడదు. టచ్ చేస్తే ఆ రోజు డబ్బులు ఇవ్వాల్సిందేనా? కాదు. కాదు కదా, టచ్ చేస్తే డబ్బులు ఇల్సిందేనా? డబ్బులు ఒప్పుని పని టచ్ చేస్తే డబ్బులు ఇవ్వాలంట. నువ్వు ముట్టే టచ్ చేస్తే డబ్బులు ఇచ్చేసినట్టే. టచ్ చేసినాడు 2 రూపాయలు తీసుకొని ఇద్దో. టచ్ చేసినాడు 2 రూపాయలు తీసుకొని ఇద్దో. టచ్ అయింది తీసుకొని మీరు ఉంచుకోండి టీ తాగిన కదా ఇచ్చాను సార్. ఎవరు? కాదు మొన్న టీ కొట్టు దగ్గర ఏంటన్నా నీకేం అవసరమైతే డబ్బులు పడి అమ్మ పడిపోయా కదా. ఇప్పుడు ఎట్లా నువ్వు దిగి తీస్తావా మేము దిగి తీసుకోవాలా? నువ్వు దిగి తీస్తావా మేము దిగి తీసుకోవాలా? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అతని చేతి చేస్తే ఎట్లా చేయమన్నా 5 అడుగులు పోతుంది. 5 అడుగులు చేయబోదు కానీ ఓ పని ముళ్ళుతోనే తీయాలి. ఏది ఇంకో రూపాయి పట్టుకుని ఇలా తీయండి సార్. ఐస్ క్రీమ్ తీసినాడు కానీ రూపాయితో రాదు. వచ్చేసి ఒకటి కింద పెట్టి తీయమ్మా గూడి అమ్మ దాంట్లో పడుతుంది అది కూడా తీయమ్మా గూడి అమ్మ దాంట్లో పడుతుంది అది కూడా అది నేను 4 రూపాయలు నేను తీస్తాను 2 రూపాయలకి నాది పడింది ఆల్రెడీ. దాన్ని ఇద్దరు నీది కూడా వేస్తాను. వద్దు 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 సార్ వేస్తాను. వద్దు 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 సార్ ముగ్గురిది పడినాయే, ముగ్గురం దిగుదాం. ఓకే మీరు దిగండి సార్. ఎవరు? మీరు ఇలా తీసుకుని మన గుడ్డు ఎక్కిపోవాలి సార్. కానీ తీసుకొని కానీ నేను చెప్తా కదా, మనమేమే ఈదలాడాలని కాదు, డబ్బులు పడినాయనే విషయంతో దిగుతాను. మనమేమే ఈదలాడాలని కాదు, డబ్బులు పడినాయనే విషయంతో దిగుతానని చెప్తే నువ్వు కూడా అది మనసులో పెట్టుకోవద్దు. పొరపాటుకు పడిన దానికే తీసుకుంటాను. ఇది 3 ఈ పక్క వేసిన రూపాయి 2 రూపాయలు నీటే నేను అక్కడ వేసాను సార్. ఉందేమన్నా రూపాయలు చేంజ్ ఏం లేదా? నీతో కూడా ఏం లేదా? కానీ ఇప్పి దానికేముంది, మళ్ళీ డబ్బులు తీసుకుని బేగ వచ్చేవాళ్ళే వెంటనే నువ్వు మళ్ళా 2 గంటలు ఉంటా 3 గంటలు ఉంటా కాదు చూడపా, ఏదైనా గంట 45 నిమిషాలే. నువ్వు మళ్ళా 2 గంటలు ఉంటా 3 గంటలు ఉంటా కాదు చూడపా, ఏదైనా గంట 45 నిమిషాలే అంతే. తీసి వచ్చేయడమే. ఊపిరితిత్తుల్లోకి నీళ్ళు దూరుతాయి, ముక్కులేకి పోతాయి, దెబ్బ మునిగి అవి దిగి తీసినాడు అనుకో ఇబ్బందులు అవుతాయి. నువ్వు దిగమని దిగుతున్నా మళ్ళీ నువ్వు ఎందుకు దిగావు అనక మీరు చల్లకున్నాయి. ఇది కూలింగ్ కావాలని ఐసేసి అబ్బా రెండు తీసుకున్నాం. అమ్మా ఇది ఎవరిది? సార్ ఇది నాదే, నాది. ఇది 2 రూపాయలు ఇది ఇది సార్ది. నా దొరికిసింది రారంగా ఎక్కేసి పడిచండి నా దొరికిసింది రారంగా ఎక్కేసి పడిచండి తీసి బయటకు ఎక్కిపో. అది కావాలి అక్కడ పడేస్తుంటారు మీరు. తీసి బయటకి ఎక్కిపోవడమే.
మీరు అక్కడ తీసారా ఒప్పుకొని మా అక్కడ దిగినాకి ఇది పెద్దోళ్ళది దీనికి ఏది రాదు ముళ్ళు పరిస్థితులది వాళ్ళు మమ్మల్ని తిడతారు మీ అమ్మ నాన్న ఎలా దించామని మేమేమన్నా అదే కలిసి ఆడుకుంటానవా? అవును నాకు ఆడుకుని పర్లేదు దించుతాను రూపాయలు పొరపాటు పడి లేదు మరి పడిపోయి నువ్వు తీసుకో కావు నేను డబ్బులు ఇచ్చేస్తాను మీరు ఇక్కడ వెళ్ళిపోండి కాల్ చేద్దాం కాదు ఇది రమ్మను మామూలు చూడండి రమ్మని చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తావు 2 రూపాయలు పంత 1947 కాయిన్ ఇస్తావు నువ్వు సంవత్సరం అదే సంవత్సరంలో ముద్ర చేసిన కాయిన్ ఇవ్వగలవా? వెనకాల ఎవరున్నారు వెనకాల ఎవరున్నారు తెలుసా దాని వెనకాల? మళ్ళా అదే మా పెళ్లి కొడుకు బ్యాక్గ్రౌండ్ తెలుసా మొన్న నేనే పంపించాను. ఎందుకో రేమ చచ్చిపోయిన ముసలి తీసుకొచ్చేస్తారు పెళ్లికి అంటారు. ఎందుకో రేమ చచ్చిపోయిన ముసలి తీసుకొచ్చేస్తారు పెళ్లికి అంటారు. గుర్రాలు కావాలట, గాడిదలు కావాలట, ఏనుగులు కావాలట. ఫుల్ తాగేసానండి అతను. అది పాత పట్టుకుని పేగు మడత పడింది. తీసుకుంటా అవే తీసుకోవాలా నువ్వు ఇస్తావు డబ్బులు తీసుకుని వద్దులే నువ్వే ఇవ్వు. అది తీసేస్తానండి. అదొక 500 కాయిన్, అదొక 2000 కాయిన్, 2000 కాయిన్, అదొక 350, 2000, 500, 300 అంటే 4000 ఇచ్చి 4000 ఇస్తాను సార్. ఇస్తావా? ఏమైనా తెచ్చుకోవడానికి మళ్ళీ మామూలు తిడతారు సార్. అసలు కాదు ఊరికి ఇచ్చేస్తా అంటే మనం లీజిపోయి ఏం చేయాలన్నాడు? డబ్బులు ఇచ్చి ముందు ఇచ్చారు. 4000 మీరు బట్టలు వేసుకోండి. 4000 ఎత్తాను సార్ బట్టలు డబ్బులు సెంటిమెంట్ అవి. మీకు ఏదంటే నేను తీసుకొని వచ్చాను బయటికి మీరు వెళ్ళిపోండి అటు ఇటు. తర్వాత నేను ఎత్తాను మీకు ఎత్తాను. సరే నేను ఇటు వెళ్తాను. అటు బట్టలు తడిసిపోయి అబ్బా ఇలాగెలా అవదు ఈ బట్టలు ఇచ్చే నా బట్టలు లేదు. వెళ్తున్నాయి సైడ్కి వెళ్ళిపోయి బట్టలు మార్చుకోండి. ఇప్పుడు నీకు ఒకటి తెలిసి వెళ్దు స్టేట్ వైడ్ కాయిన్స్ కలెక్షన్ నేను చిన్నప్పుడు స్టేట్ వైడ్ కలెక్షన్ లో అవి అరుదైన కాయిన్స్. సాయంకాలం రండి. ఇప్పుడు మా తీన కావదు వేరే సాయంకాలమే నాకు అవుతుంది. సార్ దేవరాకు ఫోన్ చేయి. వచ్చాను దేవరాకు ఫోన్ చేద్దామా? వచ్చాను సార్. మీరు వచ్చాను అయిపోయింది ఊరికే ఫీల్ అయిపోతాను. మీరు ఏ పనికి వచ్చి ఏ పని చేసి వెళ్ళిపోయి నేను దీపం అవ్వదు అక్కడ బట్టలు ఆడినారు బాబు. అయితే పుణ్య అలా ఉన్నాను నేను అక్కడ ఉన్నాను. మీకు రాకండి మళ్ళీ వెళ్తే వాళ్ళు దీతం వస్తారు అనుకుంటారు మీరు. నీ వల్ల మర్యాద పోతుంది తెలుసా? చూసుకొని రావాలి. నేను ఒక అవును మీరు చెప్పన్నారు అన్నారు కానీ ఇలా చేతమని చెప్పాను. రూమ్ తీసుకుంటే కదా? రూమ్ తీసుకుంటే ఏ రూమ్ లో ఉన్నాయి? ఈ రూమ్ సర్లే నాకు అర్థమైంది కదా. నువ్వు 4000 ఇస్తాను కదా, రూమ్ ఎంత 3000 కదా. రూమ్ తీసుకోబా బట్టలు దాంట్లో మార్చుకో. 1000 రూపాయలు ఇది 4-5 రూమ్ ఇది 4-5 రూమ్ అన్ని ఫుల్ అయిపోయినాయి. సరేలే నువ్వు 4000 ఇలా కదా. ఇంకా 4000 ఇలా కదా నువ్వు ఇంకా 500 ఇస్తే సరిపోతుంది కదా రూమ్ కి. సరిపోయి కానీ ఇప్పుడు ఇక వెళ్ళిపోండి అవదు అక్కడ వెళ్ళిపో నువ్వు. నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని వస్తా కాయిన్స్. నువ్వు వెళ్ళిపో. నువ్వు ఉండకూడదు పా. నేను ఉంటా కానీ పా. పెద్ద బట్టలు ఇసుడే తీసుకురు బయట రూపాయికి 2 రూపాయలు స్విమ్మింగ్ పూల్ లో దిక్కుంటా. పిల్లాడు కొంత నీకేమన్నా అవలేస్తాం ఏమన్నా దొబ్బే? ఎవరు నీ పేరు ఎవరు నీ లెక్క కాదు. నేను రూపాయి అడ్డం పెట్టుకుని స్విమ్మింగ్ పూల్ ఇచ్చి ఈ సైడ్ బిహేవ్ చేసేకి రాదు. ఎవరు స్విమ్మింగ్ పూల్ చూపే పడకూడదు నీకు. దిగినావు సాలంగా నువ్వు. రాయి తీసుకొని ఇచ్చుడు. రాయి తీసుకొద్దా? రాయి తీసుకొని ఇచ్చు తలగా పాల్గొట్టు. అవుతారా లేమన్నా? నువ్వు కూడా వెళ్ళిపో. పద్ధతి ఉండాలా, ఏదైనా మంచితనం ఉండాలా. ఆయన మనల్ని ఏమనలేక అంత మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, అంత మాట మాట్లాడుతాడు.
రూపాయి 2 రూపాయలు దాంట్లోకి వేయడం దిగడం ఏదో పిల్లాట అయిపోయింది ఇదేమన్నా. అదే కదా, ఎవరు రెస్పాన్సిబుల్? తెల్లులే, ఇట్లా వాళ్ళకి దూరం పెట్టాలా. ఏమైనా చల్లనీళ్ళు ఏమైనా ఉన్నాయా? ఒకటి వాటర్ బాటిల్ తీస్తావా? ట్యాప్ వాటర్. ఆ పిల్లని ఇంకోసారి ఈ పక్కకు కూడా రానిద్దు. వాటర్ బాటిల్ తీసుకుంటా, కూలింగ్దే.